హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మంజుశ్రీ. ఈరోజు మా వీడియో వచ్చేసి పావగడ టు తుమ్కూరుకి మా జర్నీ చూడండి ఎలా ఉందని. నేను అక్క జర్నీ చేస్తున్నాము. అసలు సమ్మర్ కదండి, ఎంత రష్ చూడండి. బస్సు సఖత్ ఎండ ఉంది, చాలా చాలా రష్ ఉంది. బట్ సీట్ అయితే దొరికింది. అక్కకేమో కొంచెం తుమ్కూరులో పని ఉందని వెళ్తూ ఉంది. అందుకు నేను ఇంకా పిల్లల్ని అక్కడే వదిలేసి నేను అక్క అయితే వెళ్తున్నాము. చాలా చాలా ఎండ అస్సలు. ఇక ఇది వచ్చేసి తుమ్కూరు, ఇది మదిగిరి రోడ్డు చూడండి. అసలు ఈ పక్క అంత కొండ, ఎంత కొండ అంటే మరి రాళ్ళు రాళ్ళు రాళ్ళు, చికాపట్టే ఎండ. అలాగే ఇంకొక విషయం ఏమంటే మదిగిరిలో ఫేమస్ మారమ్మ అని, చాలా చాలా ఫేమస్. అసలు ఎంత పెద్ద గుడి తెలిసినా ఎప్పుడూ జనాలు ఉంటారు చూడండి. చాలా చాలా ఫేమస్ అంటారు. మేము ఆల్మోస్ట్ వచ్చాము, ఇప్పుడు 4-5 సార్లు వచ్చాము. కానీ ఎక్కువ వీలు కుదరదు ధారవాడ నుండి వచ్చేకి. చూడండి ఇక్కడ చూస్తున్నారా మీరు, రాళ్ల మీద ఇల్లు ఎలా కట్టారు చూడి. అసలు భూమిలో అర్ధానికి అర్థము రాయే ఉంది ఇక్కడంతా. అంత పెద్ద కొండ చూడండి. ఇక్కడ చూడండి దాని మీద లేయర్స్ ఎంత బాగా వచ్చిందో. మనం ఒక్కొక్కసారి గీచినా అంత నీట్గా రాదు, అంత బాగుంది చూడండి. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. బట్ జూమ్ చేశాను, కొంచెము క్లారిటీ అంతగా లేదనుకుంటాను. క్లారిటీ ఉందో లేదో మీరే నాకు కామెంట్ చేయాలి. ఇక మొత్తానికైతే తుమ్కూరుకి అయితే రీచ్ అయిపోయాం చూడండి. బాబా సిక్కాపట్టే ఎండుంది అసలు, ఎంత రష్ తెలిసినా. ఇలాగ మొత్తానికైతే గవర్నమెంట్ బస్ స్టాండ్కి వచ్చేసాం చూడండి. అస్సలు ప్రైవేట్ బస్సులే లేవు, అన్నీ గవర్నమెంట్ బస్సులే. ఇక ఆటోలా చెప్పక్కర్లేదు, ఎన్ని ఆటోలు తెలిసినా. మేమైతే ఇక బస్ స్టాండ్ నుండి రోడ్ సైడ్ ఆటో దగ్గరికి వెళ్తూ ఉన్నాం, ఆటోలో పోదామనేసి. ఇక ఈ పక్క చూసారా గవర్నమెంట్, ఇప్పుడు ఉండే గవర్నమెంట్ బస్సులకి మరిన్న ఇంకా ఒక 4-5 ఏమండి, చాలా బస్సులు ఇస్తున్నారు. అన్నీ గవర్నమెంట్ బస్సులే. అసలు ప్రైవేట్ తుమ్కూరులో అంటూ ప్రైవేట్ చాలా చాలా తక్కువ. ఇక అక్క వచ్చేసి ఇక్కడ ఆటో అడుగుతుంది ఎట్లా అనేసి. వీళ్ళు చాలా కాస్ట్లీ ఉంది, ధారవాడని అనుకుంటుంది. తుమ్కూరు చాలా కాస్ట్లీ ఉంది. మొత్తానికి అయితే ఆటోలో ఎక్కేసాము. సీట్లు ఎక్కంట 4 ఎక్కి ఉన్నారు చూడండి. ఒక ఆటోలో అంతమంది పడతారు. అయినా సఖత్తు ఎండి వేడి, అబ్బా ముఖం అంతా మండుతుంది. ఇక మొత్తానికైతే మేము ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. తను కొంచెం కంప్యూటర్ వర్క్ చేస్తుంది అక్క వచ్చేసి. ఇక్కడ పోతూ పోతూ మిలిటరీ హోటల్ ఉంది, వచ్చేటప్పుడు అక్కడే లాగించాలి అని నేను చెప్తూ ఉన్నాను అనమాట. ఇక రోడ్లు చూసారా తుమ్కూరులో ఎలా ఉన్నాయని. ఎక్కువ సిటీ లోపలికి వచ్చామంటే బస్సులు అవైలబుల్ తక్కువ, ఓన్లీ ఆటోలే చాలా. చూడండి మమ్మల్ని నలుగురిని కూర్చోబెట్టినాడు ఆయన. ఒక్క సీట్లో మినిమం 2 కూర్చోవాలి, అట్లాది 4 కూర్చున్నాము. ఇలా వెళ్తుంటే గాలి చాలా చాలా బాగా వస్తుంది. నిలుపునారంటే అయిపోయా, ఎండ ఎండ ఎండ. ఇక ఇదే చూడండి తుమ్కూరు చాలా చాలా పెద్దది. ఇది వచ్చేసి డిస్టిక్ కదా. ఇంకా ఆల్మోస్ట్ ఇక మేమైతే పోతూ పోతూ రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్తూ ఉన్నాము. ఇక నేను అలాగే వీడియో షూట్ చేశాను. మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఓకేనా. ఇక ఇక్కడ చూస్తారా మీరు, ఐ లవ్ మై తుమ్కూరు అని వస్తుంది చూడండి, ఎంత పెద్దగా. ఇది ఫేమస్, ఇది ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళే దగ్గరను ఉందన్నమాట. ఇక చేతిలో బాటిల్ అంటారా, సంకలో బిడ్డను ఎత్తుకున్నట్లు ఎత్తుకోలేదు చూడండి. నీళ్ళు లేకుంటే అస్సలు ఉండేకయ్యలేదు. ఎట్లా పిల్లల్ని వ్యానిటీ బ్యాగ్ని ఎత్తుకుంటామో అట్లా వాటర్ బాటిల్ని ఎత్తుకోవాలన్నమాట. మా పని అయితే అయిపోయింది, నడుచుకుంటా హోటల్కి అయితే వస్తూ ఉన్నాము. నేను నాన్ వెజ్ తిందామని, నేను అక్క వచ్చేసి నాన్ వెజ్ వద్దని తను అంటుంది. మొత్తానికైతే హోటల్కి అయితే వచ్చేసాము. ఏం ఆర్డిస్తుందో చూడాలి, ఏమేమి ఉందో అక్కడ చూడాలి. మేము ఏం తింటాము ఏం లేదనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా.